ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. చెప్పమ్మా. నేను ఈ 10 days లో తెలియని కొన్ని విషయాలు నేర్చుకున్నా అండి. అంటే చాలా విషయాలు నాకేం తెలియదు. ఒక 2 విషయాలు చెప్తాను. ఉపవాసం ఎందుకు ఉండాలి, ఎందుకు ఉండకూడదని పాస్టర్ గారు ఒక్కరోజు చెప్పారు కదా. అది నేను ఏమైందంటే ఒక 10 సంవత్సరాల క్రితం నేను ఉపవాసం, మా అక్కకి 3 సంవత్సరాలు పిల్లలు పుట్టలేదండి. అందరూ అడుగుతుంటే నాకే చాలా బాధేసి ఏం చేయాలో అర్థం కాక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే 40 days దేవుడు గర్భఫలం అనుగ్రహిస్తారు అని చెప్పి ఆ మాట నాకు దృష్టిలో పడితే 40 days ఫాస్టింగ్ ఉండి నేను ప్రేయర్ చేస్తున్నా అండి. అంటే అలా చెప్తే దేవుడు ఉండకూడదు అని అప్పుడు నాకు తెలిసింది. ఈ 11 days లో పాస్టర్ గారు చెప్తే అప్పుడు ఆ రోజు నేను బాగా బాధపడ్డాను. అంటే బాధ అంటే నాకు తెలియక అలా చేశాను. దేవుడు నన్ను అయినా సరే తెలియక చేసినా దేవుడికి ఇష్టమైనా లేకపోయినా నన్నేమి త్రోసివేయలేదు. వెంటనే ఫాస్టింగ్ ప్రేయర్స్ అయిన వెంటనే 1 month లోపే మా అక్కకి గర్భఫలాన్ని అనుగ్రహించారండి. అంటే నన్ను తప్పుగా ఏమి అనుకోలేదు. దేవుడు నన్ను క్షమించారని అనుకుంటున్నా. అయితే మొన్న పాస్టర్ గారు చెప్తున్నప్పుడు నాకు ఆ రోజంతా అదే విషయం గుర్తొచ్చి నాకే ఒక రకంగా అనిపించింది. అది నేను సరి చేసుకుంటున్నాను. ఇంకా ప్రైజ్ చాలా లార్డ్. విషయాలు ఉన్నాయండి. అవన్నీ చెప్పాలంటే నాకు కొంచెం చెప్పడం భయం, చెప్పలేనండి. సారీ. ఈ విషయం మాత్రం నేను సరి చేసుకున్నాను. ఇంకా చాలా విషయాలు నాతో దేవుడు మాట్లాడారు. నేను ప్రతి ఒక్కటి రోజు ప్రార్థన చేసుకుంటూ అన్ని వాక్యాన్ని ధ్యానించుకుంటూ నా మిస్టేక్స్ అన్ని సరి చేసుకున్నానని నమ్ముచున్నాను. ఇంకా అంతే. ప్రైజ్ లార్డ్. మంచిదమ్మా, గాడ్ బ్లెస్ యూ. నువ్వు చేసింది తప్పు కాదు. తర్వాత మనం ఇంకొంచెం లోతైన అనుభవంలోనికి వెళ్ళామన్నమాట. అది అంతే. సో అది అది దూర దూర ప్రాంతాలు ఉన్నప్పటికీ కానీ మనలందరినీ ఐక్యపరిచి బ్రదరు మన కొరకు ఎంతగానో ఎన్నో విషయాలు నేర్పి ఆకులు రాలి సమయం తిరిగి ఆకులు ఆగి పూచి తర్వాత డెక్కలు చీలడం అంటే నేను అదే గెట్టారు అనుకుంటుంది కానీ ఇలా చీలు ఉండడం అని డెక్కలు నేను తెలుసుకోలేదు. ఈసారి అది నేర్చుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నది. ఎందుకంటే అట్లా డెక్కలు కలదని అనుకున్నా కానీ ఈ చీలు ఉన్నదని అని నేను అనుకోలేదు. బ్రదర్ చెప్పినందుకు బ్రదర్ గారికి ఎంతో వందనాలు తెలుస్తాను. వెలుతురులో ఉన్నప్పుడు 3 మాటలు మాట్లాడిండు, చీకటిలో ఆ విధంగా చెప్పినప్పుడు అది నేను ఎప్పుడు వింటా ఉంటుంది కానీ అది ఏ విధంగా మాట్లాడిందన్య. కానీ నాకు బాగా హత్తుకున్నది ఏదంటే ఉపేక్షించుకుని మనం జీవించడం అనేది నాకు బాగా నన్ను ఇది చేసింది. ఎందుకంటే ఈ లోకంలో మనం చిన్నదానికి కూడా ఆయన సిలువెత్తుకుని మనల్ని మనం ఉపేక్షించుకుని ఆయన వెంబడించకుండా ఈ లోకంలో ఎలా పడితే అలా ఉండి ప్రతి దానికి మనం వాల్యూ ఇస్తున్నాం కానీ దేవుడికి మనం వాల్యూ ఇవ్వలేకపోతున్నాం ఏమని అనిపించింది నాకు ఆ రోజు. మీరు చెప్పారు కదనే ప్రాణాత్మ దేహములను ఉపేక్షించుకుని మనం బ్రతకాలి. అబ్రహాంని దేవుడు అడిగినప్పుడు ఆయన ఏం జరుగుతుంది అనేది ఆలోచించకుండా దేవుడు చెప్పాడు కాబట్టి ఆయన విశాఖను తీసుకెళ్ళాడు. కానీ దేవుడు అక్కడ అద్భుతంగా ఎలా చేశాడు అలాగే మనల్ని కూడా మనం తగ్గించుకుని ఆయన ఏం చెప్తున్నాడో మనం కరెక్ట్గా విని దాన్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ప్రాధాన్యత ఆయనకి ఇవ్వాలి. ఎందుకంటే మనం దేన్నైతే రక్షించుకోవాలని మనం అనుకుంటున్నామో దాన్ని మనం పోగొట్టుకుంటాము. ఆయన కోసం మనం నిలబడినప్పుడు ఆయనే మనల్ని రక్షిస్తాడని నేను తెలుసుకున్నాను. ఇది ఇలాగే కొనసాగాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ఈ విధంగా మనం ఏం నేర్చుకున్నాం, ఏ విధంగా మనకు ఉపయోగపడింది అని తెలుసుకోవడానికి ఇప్పుడు అనుగ్రహించినందుకు నిజంగానే ఈ లెంట్ ప్రేయర్స్ లాస్ట్ ఇయర్ ఓకే ఎర్లీ మార్నింగ్స్ అంతా బద్ధకంతో లేచి ఏదో మెషన్స్ లాగా లేచి వెళ్ళి కూర్చుని వాక్యం వినేవారం కానీ లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఇయర్ ఇంకొంచెం ఎఫెక్టివ్ గా అనిపించింది. అండ్ అట్ ద సేమ్ టైం అందరూ కూడా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం, అందరూ కూడా యాక్టివ్ గా కొత్త కొత్త పాటలు పాడడం, హోల్ ప్రేయర్ అందరికి భాగం అవడం చాలా చాలా నచ్చింది నాకు.
దానికంటే ముఖ్యంగా వాక్యం ద్వారా అందరూ పట్టబడ్డారు. స్వయంగా మేము కూడా పట్టబడ్డాము. అన్ని వాక్యాలు గూడా ఏదో ఒక విధంగా మన జీవితంలో జరిగే లేదా నా జీవితంలో జరిగే స్పెసిఫిక్‌గా చెప్పాలంటే, ఒక విషయాన్ని ఎత్తి చూపించేవి. ఓకే. ఇది ఈరోజు వాక్యం ద్వారా ఇది దేవుడు నాతో మాట్లాడాడు. ఇది మార్చేసుకుంటే దేవుడికి ఇంకా దగ్గరైతాను అనే ఫీలింగ్ రోజు వచ్చేది. అండ్ అట్ ద సేమ్ టైమ్ బాగా గుర్తుండే వాక్యాలన్నీ ఉన్నాయి గానీ, అంటే ఫస్ట్ నుండి ఉన్నవన్నీ ఉన్నాయి గానీ, రెక్కలు చీలిన అనుభవం అనేది మాత్రం ఇంకా బాగా గుర్తుంటుందనమాట నాకు. అంటే పాత జీవితానికి, కొత్త జీవితానికి వ్యత్యాసం ఖచ్చితంగా ఉండాలి. వ్యత్యాసం లేకుండా 2 సేమ్ మళ్ళీ అయిపోతే ఒకే ట్రాక్‌లోకొచ్చేస్తే అది దేవునికి హేయమైన జీవితం అని చెప్పేసి బాగా అనిపించింది. కొత్త విషయం, కొత్త పాయింట్ నేర్చుకున్నాను నేనక్కడ. అనేకమైన కొత్త పాయింట్లు మరొకసారి ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. ప్రత్యేకంగా పాస్టర్ గారికి కూడా వందనాలు. అయితే నేను పోయిన లాస్ట్ ఇయర్ మానస చెప్పినట్టు ఎర్లీ మార్నింగ్ లేవడం యాక్చువల్లీ అది చాలా అంటే యువర్ ఫస్ట్ టైం దేవునికి ఇవ్వడం, అంటే డేలో ఫస్ట్ మూమెంట్ దేవునికి ఇవ్వడం అనేది చాలా ధన్యత. అది నేను ఎక్కువ ధన్యతగా ఫీల్ అయ్యేవాడిని. కానీ దాని ద్వారా కొంతమంది మిస్ అవుతున్నారని దేవునికి అనిపించిందేమో. అందుకే ఈ 9:00 పెట్టడం జరిగింది. ఈ 9:00 దానిలో చాలా చూశాను కదా. నేను జాయిన్ అయినప్పుడల్లా ఎక్కువ సంఖ్య అంటే మోర్ పార్టిసిపెంట్స్ ఉండడం చాలా ధన్యకరం. దాన్ని బట్టి దేవుడు ఎంతో ఆనందించుంటాడని విశ్వసిస్తున్నాను. తర్వాత నేను నేర్చుకున్న పాయింట్స్ ఏంటంటే, అంటే నేను నా పని భారం వల్ల కొన్ని దానిలో మాత్రమే జాయిన్ అవ్వగలిగాను. అందులో జాయిన్ అయినప్పుడు ప్రార్థన గురించి, ఉపవాసం గురించి పాస్టర్ గారు చెప్పడం అది చాలా ఆశీర్వాదకరం. మనం సరి చేసుకున్నాం. మోనికా సిస్టర్ చెప్పినట్టు మనము ఉపవాసం ఎందుకు ఉంటున్నాం అనే ఒకసారి బేరీజ్ వేసుకుంటే అది అర్థమైంది. అంటే మనము దేవుడు తను ఎంత, అంటే మనం ఎంత స్వార్థంగా ఉపవాసం ఉంటున్నాం అప్పుడు అర్థమైంది. దాన్ని కరెక్ట్ చేసుకొని ముందుకెళ్ళడం జరిగింది. సో అది మన ఆత్మీయ స్థితికి, అంటే నా ఆత్మీయ స్థితికి చాలా హెల్ప్ అయింది. అదే కాకుండా వాక్యాలు ఇంకో ఎన్నో వాక్యాలు సంధించబడ్డాయి. తర్వాత స్పెషల్గా చెప్పాలంటే పాస్టర్ గారు ఈ లెంట్ డేస్ ఈ క్రమం చేయడం ద్వారా మనం క్రీస్తు శ్రమల్ని జ్ఞాపకం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దాంట్లో నుంచి మన రాజేష్ బ్రదర్ లాంటి వాళ్ళు కానీ, మన కిట్టు రాజ్ కుమార్ లాంటి వారు కానీ, బ్రదర్ లాంటి వారు, అంటే మేము వాక్యం పంచుకోవడం జరిగింది. సో ఇది జరిగేటప్పుడు మేము వాక్యం చెప్పాలి ఇతరులకు అని కాదు, కానీ అంటే ఆ ప్రిపేర్ అవ్వడం దాని గురించి, అప్పుడు దేవుడు మాతో మాట్లాడి, దేవుడు మాతో రివీల్ చేసే విధంగా మాట్లాడడం. ముఖ్యంగా నా విషయంలో చూస్తే నేను లెంట్ డేస్లో చెప్పిన ఫస్ట్ భాగం కంటే రెండో భాగంలో 4వ మాట చెప్పడం, అది నాకు చాలా దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి దోహదపడింది. రివీలింగ్ అనేది నాకు చాలా కనెక్టెడ్. అంటే దేవుడు ఎందుకు ఈ మాట అన్నాడు అనే ఆ డెప్త్ లోకి వెళ్ళినప్పుడు అర్థమైంది ఆ బాధ ఏంటో, అంటే ఆ ఎడబాటు ఏంటో అక్కడ జరిగినది, ఎందుకు అంత బాధపడ్డాడు అనేది అర్థం. సో అది నా ఆత్మీయ స్థితిని ఒక మెట్టుకు నేను ఇంకా దగ్గరగా క్రీస్తు ప్రభువుల వారికి నేను దగ్గరగా అవ్వడానికి దోహదపడింది. అందుని బట్టి దేవునికి వందనాలు. ముఖ్యంగా పాస్టర్ గారికి, అంటే ఈ లెంత్ డేస్ ప్రేయర్ ద్వారా అడిగి పొందుకోవాలి, అడగకూడదు దేవుని మీద అనేది నచ్చింది. దావీదంటే అన్నం అనేసి తన బిడ్డను బ్రతికించుకోవడానికి ఉపవాసం ఉన్నాడు. హన్న తన బిడ్డ కోసం ఉపవాసం ఉంది. కానీ మన ఉపవాసం ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి రమ్యమైనవో, ఏవి న్యాయమైనవో, పవిత్రమైనవో వాటి వరకు మన ఉపవాసం ఉండాలి అని చెప్పారు కదా. క్షయమైన వాటి కొరకు మనం ఉపవాసం ఉండకూడదు అని చెప్పారుగా. ఆ మెసేజ్ బాగుందండి నాకు. ప్రార్థనలో ఎలా ఉండాలి అనే దాని గురించి చెప్పారు పాస్టర్ గారు. మొదటి మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరెరువుని కనుక వీరిని క్షమించండి అన్న మాటలో తెలిసి చేసిన తప్పును దేవుడు క్షమిస్తాడు, తెలిసి చేసిన తప్పు మనం అడిగితే కానీ దేవుడు క్షమించడు అన్న మాట గురించి నేను తెలుసుకున్నాను పాస్టర్ గారు.
లాస్ట్ ఇయర్ నాకు లెంట్ డేస్లో పాల్గొన్నందుకు దేవుడు నాకు గొప్ప కార్యం చేశాడు. ఈ ఇయర్ కూడా నేను ఇలా లెంట్ డేస్లో 3 రోజులు అనుకుంటా 2 రోజులు తప్పిపోయాను. థ్యాంక్ యూ పాస్టర్ గారు. తిరిగి చేసిన వారికి మాత్రం అడిగితేనే సిద్ధం. 10 అని పెట్టడం ద్వారా చాలా పార్టిసిపెంట్స్ పెరిగి నాకు కూడా వీలు పడిన టైమింగ్ పాస్టర్ ఇది. దానికంటే ముఖ్యంగా ఇది అంటే ఈ 1 అవర్ అంటే దీనికంటే బెటర్గా ఎవరు స్పెండ్ చేయలేరు. అంటే క్వాలిటీ శ్రేష్టమైన ఈ వాక్యం వింటూ ఇది 9 to 10 ఈ 1 అవర్ ఇంతకంటే శ్రేష్టంగా ఎవరు గడపలేరని నేను భావిస్తున్నాను పాస్టర్. అది Praise the 40 Lord. రోజులు ఎంత శ్రేష్టంగా ఈ టైంని అందరూ వాడుకోవడం, అందరూ దాన్ని అనుభవించడం అనేది అదొక ధన్యత పాస్టర్. అది మీ ద్వారా అందరికీ ఇక్కడ ఉన్న పార్టిసిపెంట్స్ అందరికి కలిగిందని నేను నమ్ముతున్నాను. దాంతోపాటు చాలా విషయాలు తెలుసుకున్నాం పాస్టర్. ముఖ్యంగా ఇంతకుముందు మాట్లాడినట్లు కూడా తెలిసి చేసిన వాళ్ళకి కూడా క్షమాపణ ఉంటుందని, మీరు తెలియక చేసిన వాళ్ళకి ఉంటుందని అందరికీ అంటే నాకు కూడా తెలిసి ఉండే పాస్టర్. కానీ తెలిసి కూడా చేస్తే కూడా క్షమాపణ ఉంటుందని, అడుగుతూ ఉంటుందని అది మీ ద్వారా రీసెంట్ మెసేజ్లో తెలిసింది పాస్టర్. ఇలాంటి చాలా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఒకటి ఆశ్చర్యకరమైన ఒక ఈవెంట్ ఏంటంటే, మీరు చిన్నపిల్లల గురించి కిడ్స్ గురించి ఒక మెసేజ్ చెప్పిండ్రు పాస్టర్. అంటే ఇలా పెంచాలి తల్లిదండ్రులు అని. దానిలో ఒక పాప ప్రార్థన చేసినట్లు ఉన్నారు పాస్టర్. ఒక 10 to 15 years మధ్యలో ఒక పాప ప్రేయర్ చేసింది. ఆ ప్రేయర్ నేను విని చాలా ఆశ్చర్యపోయినాను పాస్టర్. అంటే అంత చిన్న పిల్లలు కూడా మొత్తం వాక్యం ఫస్ట్ నుండి ఎండ్ వరకు విని ఆ కంటెంట్ మొత్తం ప్రేయర్లో పెట్టడం అనేది అసలు అది ఫుల్ ఆశ్చర్యం కలిగించింది. అది ఎవరో తెలియదు పాస్టర్, ఆ పాప పేరు గుర్తులేదు. బట్ ఇలాంటివి చాలా ఈవెంట్స్ రికార్డ్ అయ్యి ఉన్నాయి మైండ్లో. అందుని బట్టి సోతం పాస్టర్. మీరు మాలాంటి వాళ్ళకి మీరు అవకాశం ఇచ్చి మాకు కూడా దేవునితో ఇంకా స్పెండ్ చేసే టైం కంటే కొన్ని ఎక్కువ అవర్స్ స్పెండ్ చేసి ఇలా చెప్పడానికి, మా జీవితాలు కూడా మార్చుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన ఆ స్పీకింగ్ టైం బట్టి కూడా మీకు థ్యాంక్స్ పాస్టర్. ప్రైజ్ లార్డ్. Praise the Lord. Praise you. Wow, very beautiful word. ఇది దేవుని సన్నిధానంలో దేవునితో గడిపే సమయం కంటే వాల్యుబుల్ సమయం మరి ఇంకేది లేదు. అది మీరు మాకు దాన్ని మళ్ళీ ఒకసారి తట్టి లేపారు. థ్యాంక్ యూ ఎగ్జావియర్ గారు. గాడ్ బ్లెస్ యూ. భవిష్యత్తులో మరిన్ని అద్భుత మనందరికీ ఇటువంటి మరి సమయం ఇచ్చినందుకు దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. నిజంగానే దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడం గొప్ప ధన్యత. ఆసక్తి మనకు ఉండడం కూడా గొప్ప దేవుడిచ్చిన ధన్యతే అది. మరి ఆసక్తి లేకపోతే పెడదాంలే అని మా ప్రియ పరలోక తండ్రి నీకు వందనాలు నాయన. ఈ రాత్రి కాల సమయంలో ఈ చివరి దినం నా ప్రభువా మమ్మల్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి, నీకు వందనాలు. ఇప్పటి వరకు బిడ్డలందరూ ఇచ్చిన సాక్ష్యాలను బట్టి వందనాలు. బిడ్డలు పాటలు పాడి ఉన్నారు, వారిని బట్టి నీకు వందనాలు నాయన. మరి నా తండ్రి ఇన్ని రోజులు ప్రభువా ఈ లెంట్ డేస్ లో ఎంతో మంది బిడ్డలు ఫాస్టింగ్ ఉంటున్నారు, వారిని బట్టి కూడా నీకు వందనాలు. వారికి నాయన జీవాహారముగా నీ వాక్కు వారికి శక్తినిచ్చిందని బలమునిచ్చిందని నమ్ముతున్నాం. వారు శరీరంను చంపుకొని ప్రభా వాక్యం కొరకు ఆ బిడ్డలు కూడా నాయన ఎదగాలను. మరి ఏవైనా మరి వారి తలంపులు, వారి ఆలోచనలు, వారి ఆధ్యాత్మిక స్థితులు ఏమో మాకు తెలియదు నాయన. వారి దేని నిమిత్తం నీ సన్నిధిలో మొరు పెడుతున్నారో ఆ ప్రార్థనలు మీరు ఆలకించడానికి ఈ సమయం ఎంతో నాయన వారికి మరి సమీపంగా ఉంది. వారిని నాయన ప్రోత్సహించిందని, వారిని బలపరిచిందని నమ్ముతున్నాం. ఆ బిడ్డల యొక్క ఆశను తీర్చండి నాయన. వారి యొక్క తలంపుల ఆలోచన నెరవేర్చగలిగిన దేవుడు నీ కృపతో వారిని నింపండి. వారి శారీరకంగా బలహీనం పడ్డ ఆత్మీయంగా బలం పొందుకున్నారని నమ్ముతున్నాం. ఇంకను మరి ఎక్కువ ఆసక్తితో, శక్తితో, బలముతో నాయన నీవిచ్చిన పరలోకపు జ్ఞానముతో ఇంకను ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. పసిబిడ్డలు మరి పాలు పొందారు, చక్కని పాటలు పాడారు, ప్రార్థించారు ప్రభా. మరి నా తండ్రి కౌతురంలో మరి నాయన లావణ్య పిల్లలు గాని, ఇక్కడ రాజేష్ పిల్లలు గాని, మరి ఇంకా నాయన ఎవరైతే నా ప్రభా బిడ్డలు వింటున్నారో ఆ బిడ్డలందరినీ కూడా
మీ చేతులుగా అప్పగిస్తున్నాం తండ్రి. అయ్యా పసిబిడ్డలను కూడా మీరు దీవించండి. వారి భవిష్యత్తు మంచిగా నాయన ఎదిగి నాయన మీకు సాక్షులుగా జీవించినట్టు కృప దయచేయండి దేవా. వాడబడిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు నాయన. ఈ రాత్రికాల సమయంలో కూడా ప్రభా నీ వాక్కు కొరకు వేచి ఉన్నాం. కృపతో జ్ఞాపకం చేసుకొని మాతో మీరు మాట్లాడండి. మీ నా తండ్రి నాయన 7వ మాట ద్వారా ప్రభా మేము నేర్చుకోవాల్సిన ఆధ్యాత్మికమైన పాఠమును మేము నేర్చుకొని తండ్రి మా జీవితంలో వాటిని నాయన ప్రతి దినము ప్రభా నాయన మర్చిపోకుండా ప్రభా నాయన ఆవేశాల్లో, తొందరపాట్లలో, కోపంలో, ఉద్రేకాల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోవడానికి మాకు మీ సహాయం దయచేయండి. నువ్వు ఓర్చుకుని నా ఓర్పు మాకు మీరు అనుగ్రహించమని వేడుకుంటూ మహిమయు ఘనత ఈ ప్రభావాలు మీ నామానికి పొందుకోమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పలికిన 7వ మాటను గురించిన ధ్యానం కోసం మనం సిద్ధపడుతున్నాం. మరి ఈ ధ్యానాల ముగింపు సందర్భంగా నేను 26వ తారీఖు నుంచి చివరిగా 7 రోజులు 7 మాటలు ధ్యానం చేస్తున్నాం. మరి మొదటి రోజు క్షమాపణ గురించి మాట్లాడుకున్నాం. 2వ రోజు మరి నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఎవరున్నారు, ఆయన వెనక ఆయన తర్వాత అడుగుపెట్టిన ఆ విఐపి ఎవరు అనేది మాట్లాడుకున్నాం. 3వదిగా మరి మేరీ, మన విజయవాడ మా కర్ర మేరీ ఇమాన్యుల్ గారు బాధ్యత గురించి మాట్లాడారు. తల్లి ఇదిగో మీ కుమారుడు అని. అలాగే 4వదిగా మన ప్రియులు కిరణ్ గారు మరి చాలా అద్భుతంగా ఏలి ఏలి లామా సబక్తాని, అది ఆ భాషలో హెబ్రీ భాషలో ఎందుకు రాసి ఉంది, ఆ భాషనే ఎందుకు రాశారని దాని గురించి కూడా వివరంగా చెప్పారు. ఎలా ఆ గిన్నె అంటే ఏంటో మరి చాలా విషయాలు దేవుడు ఆయన ద్వారా మాట్లాడాడు. మరి దప్పికొనుచున్నాననే మాట గురించి కూడా ఆ తర్వాత నేను కూడా మాట్లాడాను. ఆ దాహం, దాని వెనకాల ఉన్నటువంటి ఆత్మల తృష్ణ, మరి నిన్న సమాప్తమైనది అనే దాని గురించి కూడా దేవుడు మనతో మాట్లాడాడు. ఈ రోజున మరి చివరి మాట, అది తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నా అనే మాటను మనతో పంచుకోవడానికి మరి మా తమ్ముడు మా ప్రియ పెద్దలు శ్రీ వార అమృతరావు గారి కుమారుడు మరి జాన్ వెస్లీ బాప్తిసం పొందుకున్న తర్వాత జాన్ వెస్లీ యాక్చువల్గా ఈయన మహాత్మ శరణ్యా విమోచక ద్రోహరహిత చంపే నేను నా ద్రోహరహిత చంపే నేను నా దోషమే కదా ఆహా మహాత్మ శరణ్యా విమోచక అప్పగింతు తండ్రి నీకు ఆత్మనల్చును అప్పగింతు తండ్రి నీకు ఆత్మనల్చును గొప్ప యార్భాటంబు చేసి గొప్ప ఆర్భాటంబు చేసి కూలిపోతివా ఆహా మహాత్మ శరణ్యా విమోచక. పాస్టర్కి వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి. దేవుడు చివరిగా సిలువలో పలికిన 7వ మాట గురించి అన్న మాట్లాడమని చెప్పినప్పుడు నేను మాట్లాడలే అన్న చాలా వరకు అని చెప్పాను. కానీ నువ్వు మాట్లాడకపోవడం నాకు చాలా వెలితిగా ఉంది అని చెప్పి అన్న మాట్లాడేది. సరే, నేనేం తెలుసుకున్నానో దాని ఆ 7వ మాట వల్ల నేనేం తెలుసుకున్నానో మాట్లాడతానని నేను ప్రార్థన చేసుకున్నాను. నేనేం తెలుసుకున్నానో చెప్తాను, అది జాగ్రత్తగా వినవలసిందిగా ప్రభు పేట మనవి చేస్తాను. లోకాసు వార్త 23వ అధ్యాయము
46 వచనం ఒకసారి తీసినట్టయితే లోకాసు వార్త 23 అధ్యాయం 46 వచనం. అప్పుడు యేసు ఇప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, గొప్ప శబ్దంతో తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగ చెప్పి ప్రాణం విడిచెను. ప్రభు అయిన యేసు క్రీస్తు ఈ మాటలో మనకి ఏం కనపడుతుందంటే ఆత్మ అనేది కనపడుతుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు శిలువలో 7వ మాట, లాస్ట్ మాటగా ఈ మాట ఎందుకు పలికాడని అంటే, నేను గ్రహించింది మరణంతోనే అంతం కాదు, ఆత్మ అనేది ఒకటి, ప్రతి మనిషికి ఆత్మ అనేది ఉంటుంది, అది చాలా విలువైనది. అందువల్ల ఆత్మానుసారమైన జీవితం గురించి మాట్లాడుతూ దేవుడు ఈ మాట పలికాడని నేను గ్రహించాను. యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నాను అని ఈ మాట 7వ మాటగా పలికారు. చాలా మంది దేవుని ఎరగని బిడ్డలు, చాలా మంది అన్యులు మరణంతోనే అంతమైపోయింది అని చెప్పి, మరణంతోనే లాస్ట్ ఇంకేం లేదు అని వాళ్ళ ఉద్దేశం. కానీ మనం దేవుణ్ణి, ప్రభువుని అంగీకరించిన మనం, ఆత్మ రక్షణ బాప్తీసం పొందిన మనం మాత్రం ఆత్మ అనేది ఒకటి ఉంటుందని, అది చాలా విలువైనదిగా దేవుడు ప్రకటించాడు. ఆత్మ ఎప్పుడైతే ప్రాణాన్ని, మన దేహాన్ని విడిచి దేవుని దగ్గరికి వెళుతుందో అప్పుడు దేవుని రాజ్యంలోనికి మన ఆత్మ ప్రవేశిస్తుంది. కానీ దేవుని ఆత్మ, దేవుడు తన తండ్రి చేతికి ఆత్మను ఎలా అప్పగించాడంటే, నీతిగా పరిశుద్ధమైన ఆత్మగా దేవుడు తన తండ్రి చేతికి ఆత్మను అప్పగించాడు. ఎప్పుడైతే మన ఆత్మ మన దేహమును విడుస్తుందో అప్పుడు మనకి వాల్యూ ఉండదు. ఎప్పుడైతే మన ఆత్మను మనం అపవిత్రపరుచుకుంటామో అప్పుడు కూడా ఈ లోకంలో వాల్యూ ఉండదు. అందుకని దేవుడు ఈ 7వ మాటగా, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని పలికి ప్రాణము విడిచెను అని రాయబడింది. ఆత్మ అనేది ఒకటి ఉందా అంటే, యోబు గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూసినట్లయితే, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. యోబు ప్రవక్త యోబు గారు ఏమంటున్నారంటే, అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నదని స్పష్టంగా రాయబడి ఉన్నది. కొంతమంది నీలో ఆత్మ ఉన్నది అని మన లోకానుసారంగా తిరిగే మన కౌతురంలో ఉన్న బిడ్డలకైనా ఎక్కడైనా అన్యులను అడిగితే, ఆత్మ ఉందని చూపిస్తావా నువ్వు అని మనకి ఎదురు క్వశ్చన్ వేసి మనల్ని ఇబ్బంది పెట్టే మాటలు కదా మాట్లాడతారు. వాళ్ళకిలాగా మనం ఆత్మానుసారంగా జీవించే వాళ్ళం వారితో మాట్లాడలేము. కానీ ఆత్మ ఒకటి ఉందని యోబు గారు మనకి స్పష్టంగా ఈ వచనంలో తెలియజేస్తున్నారు. ఆత్మ అనేది ఒకటి ఉందని, అది మరణం సంభవించినప్పుడు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుందని మనం తెలుసుకోవాలి. బాప్తీసం తీసుకున్న మనం ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకున్నామో మన ఆత్మను, అప్పుడు మన ఆత్మకి రక్షణ. మనం బాప్తీసం తీసుకున్న మనం ఎప్పుడు మరణానికి భయపడము. దేవుడు శిలువలో అన్ని వదిలిపెట్టాడు. శరీరాన్ని గాయాలతో చంపబడ్డాడు, ప్రాణం విడిచాడు, అలాగే వస్త్రాలు విడిచిపెట్టి చీట్లు వేసుకున్నారు, అన్ని చివరి రక్తపు బొట్టు వరకు దారబోసాడు. కానీ ఆత్మను మాత్రం తన తండ్రి చేతికి పవిత్రమైన ఆత్మగా అప్పగించాడు. దేవుడు ఆ మాట మనతో ఎందుకు ఆ మాట పలికాడు అంటే, మనం కూడా మన ఆత్మను అంత ఆత్మానుసారమైన జీవితాన్ని అంత పవిత్రంగా దేవునికి చివరి వరకు నిలవాలని మనకు తెలియజేయడం కొరకు దేవుడు చివరిగా ఆ మాటను పలికాడని నేను తెలుసుకున్నాను. అలాగే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 27వ వచనం ఒకసారి చూసినట్లయితే, సామెతల గ్రంథము నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము, అది అంతరంగంలో అన్నీ శోధించు.
నరుని ఆత్మ శరీరము మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టిలోనే మన శరీరము మరణం తర్వాత మట్టికే అప్పగించబడతాము. కానీ ఆత్మ దేవుడు పెట్టిన దీపం కాబట్టి అది మన ఆత్మ మన మరణాంతరం దేవుని యొద్దకు చేరాలి. దేవుని యొద్దకు చేరాలంటే మన ఆత్మానుసారమైన జీవితం ఎలా ఉందో ఒకసారి మనల్ని పరీక్షించుకునే టైం. సాధారణంగా మనిషి చివరి మరణపు అంచులో ఉన్నప్పుడు సాధారణంగా ప్రార్థన, మన లోకానుసారంగా ప్రార్థన ఏం చేస్తామంటే, నాకు మరణం వచ్చిందయ్యా, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా బిడ్డలు ఏమైపోతారు, నేనేమైపోయాను, నా భర్త ఏమైపోతారు మా భార్య ఏమైపోయిందని ఈ ప్రార్థన మనం ఎప్పుడు మరణపు అంచుల్లోనే మనం ఈ ప్రార్థన వరకే చేయగలుగుతాం నరునిగా. కానీ దేవుడు చివరి మరణం వరకు కూడా ఆత్మానుసారమైన జీవితం జీవించారు కాబట్టి ఆత్మ ఒకటి పవిత్రంగా మన తండ్రి చేతికి అప్పగించబడింది. మనం కూడా ఆత్మానుసారమైన ప్రార్థన చేస్తున్నామా లేదా లోకానుసారమైన ప్రార్థన మనం ఇంకా చేస్తున్నామా? మన ఆత్మానుసారమైన ప్రార్థన చేస్తే మన ఆత్మ పవిత్రంగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తుంది. అదే లోకానుసారమైన ప్రార్థన ఎప్పుడైతే మనం చేస్తామో ఇంకా మనము తెలుసుకోవలసిన చాలా విషయాలు, ఆత్మ గురించి తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయని మనం గ్రహించాలి. దేవుడు ఆత్మ విషయమై చాలా స్పష్టంగా మనకి 7వ మాటలో, సిలువలో 7వ మాటలో పలికారు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అని. అలా మన ఆత్మానుసారమైన ప్రార్థన మనం ఎప్పుడైతే చేయగలుగుతామో అప్పుడు మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. సాధారణంగా బాప్తిసం పొందిన మనుషులు ప్రతి ఒక్కరు మరణంకి భయపడడు, మరణం వచ్చినా భయపడడు. కానీ ఈ రోజుల్లో నిజంగా మనం మరణాన్ని చూసి ఎంతో మంది మన విశ్వాసం గల మనమైనా భయపడిపోతున్నాం. మరణంను దేవుడు ఎప్పుడు భయపడలేదు. ఆత్మానుసారమైన జీవితం కోసం తన ఆత్మను తన తండ్రి చేతికి అప్పగించాడు. మనం కూడా అలా మన ఆత్మానుసారమైన జీవితంలో ఎలా ఉన్నామో అని ఈరోజు దేవుడు మనం ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా తెలుసుకోవాలి. మన ఆత్మ పవిత్రంగా ఉందా, లేక మన ఆత్మానుసార జీవితం పవిత్రంగా ఉందా, అపవిత్రంగా ఉందా? మన ప్రార్థన ఆత్మానుసారంగా ఉందా లేదా లోకానుసారంగానే ఇంకా మనకి ఇది కావాలని ప్రార్థన చేస్తూనే మన జీవితాలు గడుపుతున్నామా అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన ఆత్మ గురించి మనం ప్రార్థన చేయటం మొదలు పెడతామో మనతో మాట్లాడే ఎదుటి వారు కూడా మనతో రెస్పెక్టెడ్ గా మాట్లాడటం మొదలు పెడతారు. మనం ఎప్పుడైతే లోకానుసారంగా మాట్లాడతామో అదే లోకానుసారంగా వాళ్ళు కూడా మాట్లాడతారు. చాలా మంది ఆత్మ విషయమై బాధ పడలేని స్థితిలో ఉన్నారు. మనం ఎప్పుడైతే ఎక్కడైతే మన ఆత్మ తప్పిపోతుందేమో, మన ఆత్మానుసారమైన జీవితం, మన సాక్ష్యం పోతుందేమో అని మనకు ఆ బాధ ఎప్పుడైతే మన మనసులో ఉందో, ఆత్మలో వెలుగు అనేది ఎప్పుడైతే మనకు ఉందో, మనం వెలిగించబడి 10 మందిని వెలుగు చూపించే విధంగా మనం జీవిస్తాం. అదే మన లోకానుసారంగా అందరిలాగానే మనం కూడా బతికి అందరిలాగానే చనిపోతాం, మనకి ఏమీ ఉండలే, మరణం తర్వాత ఏమీ లేదు అని మనం ఇంకా అలాగే బతికితే మనకి వాళ్ళకి తేడా తెలియదు. దేవుడు ఈరోజు సిలువలో పలికిన 7వ మాట ద్వారా ఆత్మానుసారం మన ఆత్మీయ జీవితం ఎప్పుడైతే దృఢంగా బలంగా ఉందో మరణానికి మనం భయపడం. శరీరం మట్టి నుంచి వచ్చింది కాబట్టి మట్టిలోనే మనం పడుతున్నాం. కానీ ఆత్మ దేవుడు వెలిగించిన దీపం, ఆ దేవుడు వెలిగించిన దీపాన్ని ఇప్పటికీ మన ఆత్మ మనలో వెలుగుతుందా లేదా ఆరిపోతుందా అని ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడు ఎప్పుడైతే ఆత్మానుసారమైన జీవితాన్ని వెలిగించి మన ఆత్మానుసారంగా జీవించమని చెప్పాడు, అదే రీతిగా ఈ లోక సంబంధమైన వాటిల్లో మనం పడిపోయి మన ఆత్మానుసారమైన జీవితాన్ని పాడు చేసుకుని మన ఆత్మను దేవుని రాజ్యంలోనికి ప్రవేశించకుండా మన చేతులతో మనమే పాపం అనే దానికి అంటగట్టబడిపోయి చిన్న పాపములు చిన్న వాటి కోసం మనం పడిపోయి మన ఆత్మానుసార జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం. ఎప్పుడైతే మనం ఆత్మలో వెలిగించబడి 10 మందికి వెలిగిస్తామో మన ఆత్మ ఖచ్చితంగా దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తుందని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మన ఆత్మను ఎవరికి అప్పగించాలి అనే దాని గురించి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన దేవుని దగ్గర నుంచి వచ్చే ఆత్మ మనము దేవునికి అప్పగించాలి. కానీ అది ఎలా అప్పగించాలి అనేది ఈ వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడు మన ఆత్మను
ఆరిపోకుండా ఆత్మలో వెలిగించబడితే మనం ఎప్పుడు ఒక ఎక్కడైనా ఏ సందర్భంలో మనకి పాపం దగ్గరకు వచ్చినా మనం ఆ పాపం నుంచి తప్పించబడి ఆత్మానుసారంగా ఆత్మలో ఎదుగుతాం. మనకి కొద్ది కాలంగా కౌతురం మన సంఘంలోనే కొన్ని ఆత్మానుసారమైన జీవితాలు లేకుండా ఉన్నాయి. ఆత్మలో వెలిగించబడితే చర్చిలో పని జరిగినా మనం ఆదివారం చర్చిలో పని జరుగుతుంటే ఏం జరుగుతుంది అని ఆత్మలో వెలిగింపు ఉంటే అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకుంటానికైనా మనం మందిరానికి రావడం జరుగుతుంది. అక్కడ ఏదో జరుగుతుంది పని, మన పని మనం చేసుకుందాం, పాస్టర్ అన్న వస్తారు, వచ్చినప్పుడు మనం వెళ్దాం అని అనుకుంటే మన జీవితం అక్కడే అలాగే లోకంలోనే పడిపోతుంది. ఆత్మలో వెలిగింపు అనేది ఉంటే చర్చి దగ్గర పని జరుగుతుంటే నేను ఇక్కడ ఉన్నానేంటి, అక్కడ నేను ఉండాలి కదా చర్చి దగ్గర పని అని వేగిరపడి చర్చికి వచ్చి అక్కడ పని విషయమై ఒకసారి తెలుసుకుంటాం ముందు. అది కొంతమందికి ఈ మధ్య మన చర్చిలోనే చాలా మందికి ఆ ఆత్మానుసారమైన వెలిగింపు లేదు అని పాస్టర్ అన్న కూడా చాలా బాధపడ్డారు. ఈ మధ్య కాలంలో కొంచెం మాట్లాడినప్పుడు ఆత్మలో వెలుగు అనేది మన వాళ్ళకి చాలా తక్కువ ఉందని చెప్పి నేను అది ఇప్పుడు గుర్తొచ్చింది, దానికి చెప్పాను. ఎప్పుడు మన ఆత్మానుసారమైన జీవితం ఖచ్చితంగా మనం జీవిస్తామో వాక్యం ప్రకారం మనం పాపం మన ఎదుటికి వచ్చినప్పుడు ఆ పాపాన్ని ఎలా దేవుడు తప్పించబడ్డాడు, ఆ పాపం నుంచి దేవుడు ఎలా తప్పించబడ్డామో ఆ ఆత్మానుసారమైన జీవితం మనం ఎప్పుడైతే జీవిస్తామో అప్పుడే మనం దేవుని రాజ్యంలోనికి మాత్రము వెళ్ళగలుగుతాం. మనం రక్షణ పొంది చిన్నప్పటి నుంచి చర్చికి వెళ్ళి రక్షణ పొంది వాక్యం విని అన్ని చేసిన చివరికి పాపం అనే దాని దగ్గరకు వచ్చేప్పటికి మనం పాపంలో చిన్న పాపంలో పడిపోతున్నాం. అలా పడిపోకుండా మనం దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే మన ఆత్మానుసారమైన జీవితాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఆత్మ చాలా విలువైనదిగా దేవుడు పరిగణించాడు. శరీరం విలువైంది కాదు. దెబ్బలు తగిలితే మానిపోతాయి, కొన్ని రకాల ఈ అనారోగ్యాలు వస్తాయి, తగ్గుతాయి. కానీ ఆత్మ ఎప్పుడైనా మనం ఆత్మ దానికి మనం ఎప్పుడైనా ఆ పాపం అనే మురికి మన ఆత్మానుసారమైన జీవితానికి ఆ పాపం అనే మురికి అంటించుకున్నాము, అది ఇక్కడ ఉండగానే మనం దేవా నేను ఫలానా పాపంలో చిక్కుబడిపోయి ఉన్నాను, నన్ను ఒకసారి క్షమించయ్యా, ఈ పాపంలో మరొకసారి పడిపోకుండా మీరే ఒకసారి నన్ను కాపాడండి అని మనం ఒప్పుకుని ఎప్పుడైతే మనం దేవుడిని అడుగుతామో ఆ పాపం క్షమించబడితే మన ఆత్మ మళ్ళా దేవుని రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపడి ఉంటుంది. ఒకసారి మనందరం ఈ సందర్భంగా దేవుడు మరొకసారి మనకి అవకాశం ఇచ్చాడు. మన ఆత్మానుసారమైన జీవితం ఎలా ఉందో చెక్ చేసుకోమని ఒకసారి మనకి చెప్తున్నారు. దేవునికి మన ఆత్మను అప్పగించాల. ఎందుకు అప్పగించాలి అనేది ఒకసారి 1 పేతురు 4:19 1 పేతురు 4:19 దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. చాలా ఇక్కడ పేతురు ఏం రాయబడిందంటే మన నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను అప్పగించబడాలి. మన నమ్మకమైన సృష్టికర్త మనకి దేవుడు తప్ప వేరొక దేవుడు లేడు. అది మన బైబిల్ చెప్తున్న సత్యం. కానీ అది తెలియక చాలా మంది చాలా దేవుళ్ళకి పూజలు చేస్తున్నారు, చాలా వాటిని పూజిస్తూనే ఉన్నారు ఇప్పటికీ. కానీ మనం మాత్రం రక్షణ పొందిన మనం మాత్రం మన నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మలను అప్పగించాలి. ఎప్పుడైతే మన నమ్మకమైన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారని మనం తెలుసుకుంటామో అప్పుడు మన ఆత్మలను నమ్మకమైన సృష్టికర్తకు మనం అప్పగించబడతాం. ఎవరికైనా నమ్మకం ఉంటేనే ఏదైనా ఇవ్వగలం ఈ రోజుల్లో. ఇప్పుడైనా ఎప్పుడైనా నమ్మకం లేకుండా ఎదుటి వారితో కనీసం మాట్లాడడం కూడా మాట్లాడడం. కానీ మనల్ని సృష్టించి మనకు ఒక ఆత్మనిచ్చి మనకు ఒక శరీరాన్ని ఇచ్చి మనకు దేహాన్ని ఇచ్చిన దేవునికి నమ్మకమైన సృష్టికర్తకు మన ఆత్మను ఎలా అప్పగిస్తున్నామో ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. మన ఆత్మ పవిత్రంగా ఉందా, అపవిత్రమైన జీవితం ఇప్పటి వరకు ఉందా? ఒక మాట ఎదుటి వ్యక్తి ఒక మాట అంటే మనం 2 మాటలు అన్నామా,
ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎన్నిసార్లు కోపంలో మన మనకు తెలియకుండా మన దగ్గర కాకుండా ఎవరో ఒక మాట అన్నారనేది మనకు తెలిసి మన మనసులో ఏదో మనకు కోపం వచ్చేసి అతను ఎదురు పడినప్పుడు మనం 2 మాటలని అతన్ని ఇబ్బంది పెట్టామేమో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆత్మ ఎక్కడైతే పాపము నుండి దూరంగా పారిపోయి పాపమునికి అంటకోకుండా ఉంటుందో అప్పుడు మన పవిత్రమైన ఆత్మను దేవుడు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు ఆత్మ దగ్గరికి ఎలా వచ్చాడంటే ఆత్మ రూపిగా వచ్చాడని బైబిల్ సెలవిస్తుంది. అలాగే మనం మన ఆత్మలు పవిత్రంగా చేసుకుని మనం చేసే ప్రార్థన వలన కానీ మన ప్రార్థన లోకానుసారంగా ఇంకా లోక జంజాటాల నుంచి బయటపడడానికే మనం ప్రార్థన చేస్తున్నామా, లేదా మన ఆత్మను శుద్ధి చేసుకుని మన దేవుడి రాజ్యంలోనికి ప్రవేశించాలని ప్రార్థన చేస్తున్నామా అనేది ఒకసారి మనం తెలుసుకోవాలి. ఎప్పుడైతే మన ఆత్మను శుద్ధి చేసుకున్నామో అప్పుడు మన ఎదుటివారు కూడా మనతో మాట్లాడే ఎదుటి వ్యక్తి కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడతారు అన్నమాట. అది దేవుడు మనం ఒక్కసారి మన జీవితం, మన ఆత్మానుసారమైన జీవితం ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇప్పటి వరకు ఒకవేళ పాపంలో ఉంటే సరి చేసుకుని ఇప్పటి నుంచైనా మన ఆత్మానుసారమైన జీవితాన్ని నూతనపరుచుకుని మన ఆత్మానుసారమైన జీవితంతో దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలని కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించిన గాక. దేవుడిచ్చింది అనే భావన దేవునికి మరలా తిరిగి మనం అప్పగించాలనేటువంటి ఆ మంచి అభిప్రాయం ఈ చివరి మాట ద్వారా యేసు ప్రభు మనకి చూపించిన సంగతిని మనం ఇప్పుడు జాన్ వెస్లీ మాటల ద్వారా మనం విన్నాం. మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. నేను నా ఆత్మను ఎలా కాపాడుకుంటున్నాను, నేను నా ఆత్మలో ఎలా కపటం లేకుండా కల్మషం లేకుండా ఎలాగైతే ప్రభు నన్ను ఈ లోకానికి తీసుకొని వచ్చాడో మరి అలాగే తిరిగి నేను దేవుని యొద్దకు నా ఆత్మ చేరుతుందా లేదా అనేది మనం పరిశీలించుకొని ఈ రాత్రి ప్రార్థన ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్ఠ నామాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. ప్రభా, ఇదిగో ఈ యొక్క ఆఖరి మాటను నాయన మాకు అందించిన తమ్ముడు జాన్ వెస్లీని బట్టి నీకు స్తోత్రాలు. నమ్మకమైన సృష్టికర్తకు మా ఆత్మలు అప్పగించుకునే వాళ్ళని పేతురు భక్తుడు మాట్లాడిన మాటతో ఈ మాటలు మేము ముగిస్తున్నాం తండ్రి, నీకు స్తోత్రాలు నాయన. ఆత్మానుసారంగా జీవిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి లెక్క చెప్తూ బాధ్యతగా బ్రతుకుతూ నాయన నమ్మకంగా నీ ఎదుట నడుస్తూ ప్రభా, ఏ క్షణంలోనైతే మీరు మమ్మల్ని పిలుస్తారో, ఏ క్షణంలో అయితే రాకడ ఉందో నాయన నమ్మకంగా జీవిస్తూ నీ యొద్దకు యథార్థంగా ముందుకు చేరడానికి ఎప్పటికప్పుడు మేము సిద్ధపడేదానికి మాకు సహాయం చేయండి. ఈ 2026 సంవత్సరం మరి ఈ విధంగా మేము 42 రోజులు దేవాని సన్నిధిలో చక్కగా ప్రతిరోజు గడపడానికి మీరు కృపనిచ్చారు. నాతో కలిసి వాక్యం పంచుకున్నారు, మరి ఎంతో మంది పాటలు పడి ఆరాధించారు, క్రమంగా పార్టిసిపేట్ చేశారు, నీకు స్తోత్రాలు. మరి అంత మాత్రమే కాకుండా ఇప్పుడు ఫీడ్బ్యాక్ లో కూడా చాలా మంది తమ హృదయాలు తెరిచారు, నీకు వందనాలు. దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఈవేళ వాక్యం ఎత్తిన తమ్ముడు జాన్ వెస్లీ, తన భార్య శిరీష, తన కుటుంబాన్ని మీ కృపతో దింపి మీ అమూల్యమైనటువంటి కాపుదలు ఇచ్చి భవిష్యత్తులో మరి సంఘానికి ఒక మంచి మూల స్తంభంగా, గ్రామానికి ఒక మాదిరికరమైన బిడ్డల కుటుంబంగా, అనేకులకు దీవెనకరంగా ఉండేటువంటి కృప మరి తమ్ముడికి దైత్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయన. అలాగే ఈ 7 మాటలు పంచుకున్న సహోదరులందరినీ పేరు పేరున ఆశీర్వదించి దీవించండి. అలాగే మరి మిగతా నాయన 36 రోజులు 35 రోజులు 35 వర్తమానాలు ఇచ్చినటువంటి బిడ్డలందరినీ మా ప్రభువా మీ చేతుల్లో సమర్పిస్తున్నాం. మీరందరూ ఇక్కడే కాకుండా ప్రత్యక్ష వేదికల మీద కూడా మరి దేవుని వాక్యాన్ని పంచుకునే ఒక గొప్ప మరి సంఘాలను నిర్మించే సంఘ కాపరులుగా నీ బిడ్డలు అభిషేకించి ఆశీర్వదించి అభివృద్ధి పొందించమని ప్రార్థిస్తున్నాం. నీకే వందనాలు, స్తోత్రాలు. ఈ చివరి ముగింపు కార్యక్రమాన్ని మాకు ఈ హోస్టెస్ ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసిన మా ప్రియులు కిరణ్ గారిని, వారి కుటుంబాన్ని మీ కృపగల హస్తాల్లో భద్రపరిచి దీవించమని వేడుకుంటూ ఈ రాత్రి ఇదిగో ప్రేయర్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీ అమూల్యమైన హస్తాల్లో సమర్పిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ చేతులకు సమర్పిస్తున్నాం నాయన, నీకు స్తోత్రాలు. అలాగే రేపు మరి కౌతులంలో స్థానిక సంఘంలో ఆరాధన, మరి శుక్రవారం ప్రత్యేకంగా శిలువ యాగం, అలాగే మరి శనివారం ఆదివారం ఉన్న ప్రతి కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ చేసే కృప దయచేయండి. మరి అందరం మేము కూడా
తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ